ఈ మధ్య తెలంగాణలో తొండల ఫైటింగ్ జరుగుతోంది. అందులో బీజేపీ ఎంపీ అరవింద్ గారు కూడా ఎంటర్ అయిపోయారు. నమస్కారం సార్ అరవింద్ గారు, ఇంక మీరు మొదలెట్టండి. కేసీఆర్ వెళ్ళాడు బయటికి. అవును, ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారికి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. లిపక్ పతంగ అన్న కదా. లిపక్ పతంగా అంటే హైదరాబాద్ లో ఎగరైతుంటే చిన్నప్పుడు లిపక్ పతంగ అంటుంటే, మీ నిజామాబాద్ లో ఏతంటారు? నిజామాబాద్ లో డొప్ప పతంగ అంట. డొప్ప డొప్ప తెలుసా? తెలదు సార్. ఏంటి సార్ ఆ డొప్ప అంటే? పతంగి బద్ద ఉంటది, నిలువు ఒకటి ఉంటది, అడ్డం ఒకటి ఉంటది. ఆహా, ఆ బద్దల బలం లేకుంటే డొప్ప అవుతుంది. ఓహో, మీకు చాలా విషయాలు తెలుసండి బాబు. మన పాత ముఖ్యమంత్రి లిపక్ పతంగ. ఆ లిపప్ పతంగులు, డొప్ప పతంగులు, చైనా మాంజాలు పక్కనెట్టి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న విషయాల గురించి కూర్చొని చెప్పండి. ఈ రేవంత్ నేను ఎందుకు ముఖ్యమంత్రి చేశారా? ఎందుకు చేశారు? కేసీఆర్ ఓడగొట్టాలని నిర్ణయం చేసుకుంటే ఓట్లు వేసారు. మరి ఎలా ఉంది సార్ ఆయన పాలన? ఏవో అంటే తొండలు జొరగొడతాడు. ఇప్పుడు అంతా తొండల సీజన్ నడుస్తుంది కదా. తొండలు ఎందుకు జొరగొట్టడు? నువ్వు గిత్తే ఉంటావు, నువ్వే జొర్రు. అవ్వా, ఏంటండి మీరు మాట్లాడేది? తొండకి నీకు తేడా ఎంతున్నది? పెద్ద తేడా లేదు, నువ్వే జొర్రు. అరే అదిగో మళ్ళీని సీఎం గారిని పట్టుకొని అలా తొండ కొండెంగా అని అంటారేటండి. నువ్వు ఆన్లాగులకు ఈన్లాగులకు సొర్ర నీకు ముఖ్యమంత్రి చేయలే. నిన్ను మరి ఎందుకు చేశారు? వాళ్ళని బొక్కలేస్తామని చేశారు నేను ముఖ్యమంత్రి. మరి ఇప్పుడు ఏంటి చేయమంటారు సీఎం గారిని? నిజంగా నువ్వు కొడంగల్ పాలమూరు బిడ్డవి అయితే వీళ్ళని లోపలి అలా ఎలా చేస్తారు సార్? దేనికైనా ఓ ప్రొసీజర్ ఉంటది కదా, బలి ఫిట్టింగ్లు పెడతారు మీరు.